ఇది మనుషుల లోకం కాదు, ఇది కూరగాయల గ్రామం. ఇక్కడ ప్రతి కూరగాయకు ఒక జీవితం, ఒక కథ ఉంది. ఈ లోకం నాకు రాజ్యం కాదు, ఈ కూరగాయల గ్రామమే నా హృదయం. అందరికీ మంచి జరగాలని ప్రతిరోజు దేవుడిని కోరుకుంటాను. ఈ నేల, ఈ కష్టం, పని చేస్తేనే జీవితం, పని చేయడమే నా బలం. సాదాసీదానే కాని నా మనసు బంగారం. ఈ ఆలయదారిలో కాని ఈరోజు ఎవరాయనా చూపులోనే ఎంత మంచితనం! ఆ క్షణం ప్రేమ మొదలైందిగై. నేను రాజు కాదు, సాధారణ కూరగాయనే. నాకు రాజులు అవసరం లేదు, మంచి మనసున్నవాళ్లు చాలు. మాటలు, నవ్వులు. మన రాజకుమారికి పెద్ద కూరగాయల రాజుతోనే పెళ్లి. నా మనసు అడగకుండా నా జీవితం ఎలా నిర్ణయిస్తారు నాన్నా? నా కన్నీళ్లకు కారణం నా మనసు అడగకుండా నా జీవితం నిర్ణయించారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.